చాలా మంది అంటుంటారు గదా! ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ వస్తుంది. ఎవరిని ఎప్పుడు గాని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి టైంలో వాళ్ళేంటో నిరూపించబడతారు అని. ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా? మన 'వేణు ఎల్మునిగా' నుంచి 'బలగం' లాంటి ఒక మూవీ వస్తుంది. సెన్సేషనల్‌గా అది ప్రపంచవ్యాప్తంగా అవార్డులు దక్కించుకుంటుంది. అండ్ ఇప్పుడు తను పాన్ ఇండియా లెవెల్‌లో గూడా డైరెక్టర్‌గా మారి పాన్ ఇండియా లెవెల్‌లో గూడా ఒక మూవీని తెరకెక్కిస్తాడని ఎవరైనా ఊహిస్తారా? ఎక్స్‌పెక్ట్ చేస్తారా? లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ తనొక కమెడియను, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఒక మూవీని తెరకెక్కిస్తున్నాడంటే అర్థం చేసుకోండి. టైం అనేది ఎప్పుడు ఒక్కరికే ఉండదు. కాలం అనేది ఏ ఒక్కరికి శాశ్వతం కాదని, ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది వస్తుందని, ఎవరి టైంలో వాళ్ళేంటో, వాళ్ళ టాలెంట్ ఏంటో నిరూపించబడుతుంది. ఎప్పుడు గాని ఎవరిని తక్కువ అంచనా ఎయకూడదు అని ఇప్పుడు మనం 'బలగం వేణు' గారిని చూస్తేనే అర్థమవుతుంది. కమింగ్ టు ద పాయింట్ ఇక మూవీ గ్లిమ్స్ విషయానికొచ్చినట్లయితే, ఆల్రెడీ మీరు 'ఎల్లమ్మ' గ్లిమ్స్ చూసే ఉంటారు. గ్లిమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మన డీఎస్‌పీ మన 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. అండ్ మన వేణు గారైతే డైరెక్టర్‌గా చేస్తున్నారు. అండ్ మన 'దిల్ రాజు' గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక మూవీ నేమ్ అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచి మూవీ పైన విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఫస్ట్ 'నాని' అన్నారు, తర్వాత 'నితిన్' అన్నారు, తర్వాత 'శర్వానంద్' అన్నారు. ఇప్పుడు లాస్ట్‌గా అయితే మన 'దేవిశ్రీ ప్రసాద్' గారైతే ఫిక్స్ అయిపోయారు. ఇక మూవీ స్టోరీ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటి? అండ్ ఇప్పుడు మనకి వచ్చిన గ్లిమ్స్‌లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడదాము. వదిలిన ఈ గ్లిమ్స్‌లో మాత్రం చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ మనకు 50% ఈ గ్లిమ్స్‌లోనే అర్థమైపోతుంది. ఈ ఎల్లమ్మ టైటిల్ కార్డ్ నుంచి మనం మొదలు పెడదాము. అప్పుడెప్పుడో 1950స్ నుంచి ఈ 2025 వరకు చాలా మూవీస్ డివోషనల్‌గా చాలా మూవీస్ వచ్చాయి. రామాయణం గాని, మహాభారతం గాని అండ్ మన కృష్ణుడి గురించి, రామ సీత గురించి, ఆంజనేయ స్వామి గురించి, లక్ష్మీ నరసింహస్వామి గురించి, పరశురాం గురించి ఇలా చాలా డిఫరెంట్ స్టోరీస్‌తో చాలా మూవీస్ వచ్చాయి. ఎప్పుడు కూడా ఒక ఊరిని కాపాడే గ్రామ దేవతగా ఎల్లమ్మ తల్లి గురించి మాత్రం ఒక్క మూవీ కూడా రాలేదు. ఇక్కడ ఎల్లమ్మ అంటే ఒక గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత. గ్రామంలోని ప్రజలు వారి ఊరి దేవతగా ఎల్లమ్మ తల్లిని కొలుస్తూ ఉంటారు. ఆ గ్రామానికి తనను నమ్మిన భక్తులకి కష్టం వస్తే ఎల్లమ్మ తల్లి ఏ విధంగా వాళ్ళని కాపాడింది, ఏ విధంగా రక్షించింది అనేది మూవీ యొక్క కాన్సెప్ట్ అని ఇక్కడ అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ షాట్ వచ్చేసి మనకు ఒక పొటేల్‌ని చూపిస్తారు. పొటేల్ ఏంటంటే ఆ గ్రామంలో ఎల్లమ్మ తల్లిని కొలుస్తారు గదా! ఆ ఎల్లమ్మ తల్లికి మరో చిహ్నంగా ఆ పొటేల్‌ని కూడా కొలుస్తారు. ఆ పొటేల్‌కి ఆ ఊరికి ఎటువంటి కష్టం వచ్చినా గాని ముందుగా ఆ పొటేల్ పసిగట్టేస్తుంది, అర్థమైపోతుంది. ఆ పొట్టేలు ఆ గ్రామానికి చిన్న చిన్న హింట్స్ ఇస్తుంది. దానివల్ల గ్రామస్తులకు కూడా అర్థమైపోతుంది. మన ఊరికి ఏదో ముప్పు ఉంది అని. నెక్స్ట్ షాట్ వచ్చేసి గాలిలో ఒక లీఫ్ ఎళ్తుంది. ఆ లీఫ్ ఆకాశంలోకి ఎళ్ళిన తర్వాత అక్కడ మనకు అమ్మవారి ఒక ప్రత్యక్ష దైవంగా తన రూపం ఏర్పడుతుంది. షాట్ అయితే ఎండింగ్‌లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో మన దేవిశ్రీ ప్రసాద్ గారు కాళ్ళకి గజ్జెలు కట్టుకొని పరిగెత్తుకుంటూ రావడము అండ్ లాస్ట్ షాట్‌లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక గట్టు పైన కూర్చోవడం అలియాస్ పార్షి. ప్రసాద్ గారి పేరు మూవీలో పార్షి. పార్షి గారు ఒక గట్టు పైన కూర్చొని చూయిస్తారు. ఇక్కడ ఏమర్థమవుతుందనంటే తను ఒక డప్పు వేసుకొని కూర్చుంటాడు గదా! ఇక్కడ అర్థమైందేందంటే ఎల్లమ్మ తల్లికి నిత్య దైవంగా ఒకరు పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు డప్పేసుకొని వాళ్ళే నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ పూజలు చేసేవాళ్ళుంటారు. సేమ్ అదే క్యారెక్టర్‌లో మన పార్షి గారు కనిపించబోతున్నారు. తనే ఎల్లమ్మ తల్లికి పూజలు చేస్తూ, ఎల్లమ్మ తల్లిని ఆరాధిస్తూ, తను డప్పు వేసుకొని తనే డప్పు కొట్టుకుంటూ, నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ ఎల్లమ్మ తల్లిని కొలుస్తూ ఉంటాడు. ఊరూరా నాట్యం చేస్తాడు. ఊరూరికి పూజలు చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఊరికి ఎటువంటి కష్టం వచ్చినా గాని ఎల్లమ్మ తల్లి పూనుతుంది. అంటే మన భాషలో సిగం వచ్చిందని చెప్తారు గదా! సేమ్ అండ్ మనం లాస్ట్ ప్రీవియస్ మూవీస్‌లో 'కాంతార' మూవీలో చూసాము. ఆ ఊరికి ఏదైనా కష్టం వచ్చినా, వాళ్ళకైనా కష్టం వచ్చినా గాని వాళ్ళ దేవుడు అతనికి పూనుతాడు గదా! సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ గూడా వర్క్ అవుతుంది. మన పార్షి గారికి ఊరికి ఎటువంటి కష్టం వచ్చినా, ప్రజలకి ఎటువంటి కష్టం వచ్చినా గాని అమ్మవారు ఊరి ప్రజలకి ఏదైనా తెలియజేయాలన్నా గాని తను మన పాషి గారికి పూని ఊరి ప్రజలకు తెలియజేస్తా ఉంటుంది. అయితే ఇక్కడ లాస్ట్ షాట్‌కొచ్చేసి ఏమవుతుందనంటే నాకు తెలిసి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వేరే వాళ్ళు ఉంటారు గదా! అలియాస్ విలన్స్ కావచ్చు. విలన్స్ గాని లేకుంటే వేరే ఇంకా జమీందారులు గాని వేరే వాళ్ళు ఆ ఊరిని ఖాళీ చేయించడం గాని, లేకుంటే ఊరిని వల్లగాడు చేయడం గాని ఇలాంటి ఏదో చేసే పనిలో ఉంటారు. లేకుంటే ఊరు మొత్తం దోచుకునే పనిలో ఏదో ఒక పనిలో ఉంటారు. ఆ సందర్భంలో ఈ పార్షికి ఎల్లమ్మ తల్లి పూనుతుంది గదా! దానివల్ల ప్రజల నుంచి వారికేదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని జెప్పేసి ముందు దైవాలు, దేవుళ్ళు లేరని, ఎల్లమ్మ తల్లి లేరని క్రియేట్ చేద్దామని జెప్పేసి కొన్ని పనులు చేస్తారు. ఆ సందర్భంలో పార్షి గారిని చంపేయడానికి గాని, లేకుంటే తనకి ఎల్లమ్మ తల్లి పూనకుండా ఉండడానికి గాని తనని కట్టేయడము అలాంటివి చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో తనకి ఎల్లమ్మ తల్లి పూనకుండా ఉన్న సందర్భంలో తనని ఒక చెట్టు కింద కట్టి పడేయడం గాని ఏదో ఒక కాన్సెప్ట్ అక్కడ చేస్తారు. అప్పుడేమవుతుందంటే ఆ చెట్టు నుంచి ఒక లీఫ్ రాలుతుంది. తన పైన వాలి ఆ లీఫ్ గాల్లో అలా ఎగిరికుంటూ వెళ్ళు ఆకాశంకెళ్ళిన తర్వాత మరి రూపం ప్రత్యక్షమయ్యి అక్కడ మనకు బొట్టు తిలకంలో ఒక ఆకారం చూయిస్తారు. ఆ సందర్భంలో ఎల్లమ్మ తల్లి ఆ ఊరిని, ఆ పార్షిని రక్షించడానికి ఎల్లమ్మ తల్లి భూమిపైకి వచ్చి వాళ్ళందరిని చంపేసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనకి ఎండింగ్ షాట్‌లో ఎల్లమ్మ తల్లిని చూయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి మూవీ కాన్సెప్ట్, స్టోరీ అయితే నాకు తెలిసి ఇదే విధంగా ఉండే అవకాశాలున్నాయి. మీకు మూవీ స్టోరీ అయితే ఈ విధంగా ఉంటుందని జస్ట్ ఇది నాకు గెస్ మాత్రమే. నాకిలా ఉంటుందని అనిపించింది. మీకు దీన్ని చూస్తే ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో చేయండి. ఈ మూవీ కాన్సెప్ట్ పైన గూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి.
ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చాలా కష్టపడి అటు మూవీ రివ్యూస్ చేస్తూ, మూవీ అప్డేట్స్ చేస్తూ మీకు మంచి మంచి కంటెంట్ అందిస్తూనే ఉన్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానెల్స్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కొంచెం మన ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అందించండి. కొంచెం మనం ఇంకా 6,000 ఉన్నాము. కొంచెం ఆ 10,000 రీచ్ అయితే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. మీరు లైక్ చేసి కొంచెం హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.